వైసీపీపై సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. నాయకత్వ లోపంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. సాధ్యమా అన్న మెగా డిఎస్సీని సూపర్ హిట్ చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. బెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై 15,941 మంది మెగా డిఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ చేశారు. 150 రోజుల్లోనే డిఎస్సీ పూర్తి చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. విద్యారంగంలో ఏపీ నెంబర్ 1 రాష్ట్రంగా మారాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇందుకోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఏకైక ఆయుధం విద్య అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇకపై ప్రతి ఏడాది డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఖాళీ అయిన పోస్టుల్ని వెంటనే ఫిల్ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలని, అది విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెగా డిఎస్సీ విజేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సీ పెట్టాలంటే ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా పర్మిషన్ ఇస్తాం. ఎన్ని ఉద్యోగాలు రిటైర్ అయితే అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్క సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. నో బ్యాక్ డే. పిల్లలు పుస్తకాలు మోసి అలసిపోతున్నారు. సాటర్డే నో బ్యాక్ డే పెట్టారు. పుస్తకాలతోనే చదువు రాదు. వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇది కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం. 1924 ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యా వ్యవస్థలో ఒక శాపంగా మారింది. మామూలు కాదు ఇది. నేను ఈ విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం అనుకుంటే, ఒక నాయకుడు అనుకుంటే సమర్థవంతంగా వ్యవస్థలు బాగోతాయి. అదే ఒక నాయకుడు సరిగా పనిచేయకపోతే ఆ వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్కి రాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయి. విద్యా నాణ్యతలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. విద్యా వ్యవస్థని నాశనం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పునాదులేసే బాధ్యత మీది. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అది రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నెంబర్ 1 ఎడ్యుకేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రైమరీలో నెంబర్ 1 గా ఉండాలి. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ మనం ముందుకు తీసుకుపోవాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ముందుకెళ్ళాలి. దీనికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా.